వెళ్ళిపోయారేంటి? ఓకే. సో, ఈ సినిమాని మనకు అందించినటువంటి మా ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరు కూడా మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేసి ముందు తీసుకెళ్తున్నారు. అట్లానే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీన్ని బాగా మీ వంతు పుష్ చేసి ఇంకా చాలామంది ప్రేక్షకులు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రామ్ చరణ్ గారు, రామ్ పోతినేని గారు, నాగ చైతన్య గారు, ఇలా అందరూ మాకు సోషల్ మీడియాలో ఈ సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తానికి చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అట్లానే నిన్న ఈ ఈవెంట్ చేస్తా అన్నప్పుడు నేను నిఖిల్ గారిని అడిగినప్పుడు భయ్యా నేను సినిమా చూసి వస్తాను, సినిమా చూస్తే ఇంకా బాగా మాట్లాడతానని ఆయన టైం తీసుకుని మరి నేను నైట్ సినిమా చూశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఆయన ఇక్కడ వచ్చినందుకు. అట్లానే సాయిధం తేజ్ గారు వస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క హీరో ఎవరితో అయితే నేను పని చేయాలనుకుంటున్నాను అందరూ ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్కి ఒక్కొక్క ఫేస్ ఆఫ్ లైఫ్లో కనెక్ట్ అవుతుంది. డెఫినెట్గా స్టూడెంట్ లైఫ్లో ఒకరు కనెక్ట్ అవ్వచ్చు, ఒకరికి పేరెంట్హుడ్లో కనెక్ట్ అవ్వచ్చు, ఇంకోటి బ్రదర్హుడ్లో కనెక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూమెంట్ అనేది దే టేక్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ దిస్ మూవీ. అండ్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ టు గెట్ దిస్ మూవీ ఫర్ ఆల్ ద పీపుల్. మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరూ తెలుసు. అండ్ తెలుగులో కూడా దీనికి ప్రతి షోకి ఆదరణ పొంది డెఫినెట్గా మేము చాలా మంచి రెవెన్యూస్ కూడా ఇక్కడ చేస్తామన్న నమ్మకం ఉంది. సో ఎవ్రీబడి ఆర్ హ్యాపీ ఇన్ దిస్ రిగార్డ్. అండ్ మీడియా వాళ్ళు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అలానే ఆర్జీవి గారు కూడా ట్వీట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాహు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక సక్సెస్ఫుల్